పెరుగుతున్న ఈ సమయంలో దగ్గర దూరం అనే పదాలకు అసలు విలువ ఉంటుందా? దగ్గరైతే ఏంటి, దూరంగా ఉంటే ఏంటి అని అనేవాళ్ళు కోకొల్లలు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు దగ్గరతనానికి డిస్టెన్స్కి ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మన హీరోయిన్ల విషయంలో ఈ టాపిక్ని బాగా అర్థం చేసుకుంటున్నారు మేకర్స్. ఇంతకీ ఏమైంది అంటారా? చూసేద్దాం, వచ్చేయండి. సినిమాకు పనిచేసే టెక్నీషియన్ ఎక్కడి నుంచొచ్చినా పక్కా లోకల్లాగా బిహేవ్ చేయాలి. టెక్నీషియన్లే అలా ఉన్నప్పుడు ఆర్టిస్టులు ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోవాలి. షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంటే ఎంతటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అక్కడే ఉండి పూర్తి చేసివ్వాలి. అది కమిట్మెంట్ అంటే. కల్కి సెట్లో అమితాబ్ వాష్రూమ్కి వెళ్లాలన్నా కెప్టెన్ పర్మిషన్ తీసుకుని వెళ్లేవారట. అలాంటి కమిట్మెంట్ ఉన్న హీరోయిన్లు కావాలిప్పుడు. సీనియర్లు కాజల్, తమన్నా, సమంత ఎవరైనా సరే ప్రాజెక్టు జరుగుతున్నన్నాళ్లు మేకర్స్కి అందుబాటులో ఉండేవారు. సెట్స్లో ఇతరత్రా కారణాల వల్ల షూటింగ్కి బ్రేకులు పడ్డ రోజులున్నాయి కానీ హీరోయిన్ల కాల్ షీట్లు లేక ఆగిన సందర్భాలు చాలా అరుదు. వీలైతే ఇతర నిర్మాతలకు నచ్చజెప్పి సెట్స్ మీదున్న ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసేవారు మన భామలు. కానీ ఇప్పుడు నార్త్ నుంచొస్తున్న నాయికల్లో అదే కొరవడిందా అనే టాక్ నడుస్తోంది. దేవర్లో నటిస్తున్నారు జాన్వీ కపూర్. ఇటీవల ఫుడ్ పాయిజన్ అయిందని ఆమె ముంబైకి వెళ్లారు. దీంతో ఇప్పుడు షెడ్యూల్కి గ్యాప్ వచ్చింది. భారీ స్టార్ కాస్టింగ్ ఉన్న సీన్లను జాన్వీ డేట్లతో మ్యాచ్ చేసి షూట్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఇది ఒక్క జాన్వీ విషయంలోనే కాదు, కియారా విషయంలోనూ వినిపించిన మాట. కియారా కాల్ షీట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో గేమ్ చేంజర్ కూడా ఇలాగే జరుగుతోందనే మాట వినిపిస్తోంది. రీసెంట్గా దీపికా పదుకోన్ కాల్ షీట్లు కుదరకపోవడంతో కల్కి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయట. అన్ని విధాలా మనకు అందుబాటులో ఉండే కొత్త తారల్ని ఎంకరేజ్ చేయాల్సిన సమయం వచ్చిందంటున్నారు క్రిటిక్స్. ప్రతిభావంతులను ప్రోత్సహించి పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ ఇచ్చిన క్రెడిట్ మన మేకర్స్కి ఎప్పటినుంచో ఉంది. దాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలంటూ సలహాలొస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజ్ల కోసం ప్లానింగ్ ఉన్న సినిమాలు ఏడాది అటు ఇటు రిలీజ్ అయినా ఏం పర్వాలేదు. ఆ రేంజ్ సినిమా కాబట్టి అందుకు తగ్గ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇబ్బందులను అందరూ అర్థం చేసుకుంటారు. కానీ మీడియం రేంజ్ హీరోలు కూడా రేర్గానే పలకరిస్తామంటే ఎలా? ఏడాదికి 2-3 సినిమాలు చేయాల్సిన వాళ్ళు ఆచితూచి అడుగులు వేస్తే ఏం చేయాలి? ఇప్పుడు ఇదో ఇంట్రెస్టింగ్ పాయింట్. రవితేజను చూసి సీనియర్ హీరోలే కాదు, యంగ్స్టర్స్ కూడా చాలా నేర్చుకోవాలి. ఓ సినిమా సెట్స్ మీదుండగానే మిగిలిన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటారనే పేరు ఆయనకు ఎప్పటినుంచో ఉంది. ఆ ప్లానింగ్ వల్లే కాల్ షీట్లు వేస్ట్ కాకుండా వరుసపెట్టి సినిమాలు చేయగలుగుతున్నారు. ఈ తరంలో ఆయన్ని ఫాలో అవుతున్న హీరోగా నాని, సిద్ధు జొన్నలగడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. సినిమాకి వైవిధ్యం చూపిస్తూనే మేకఓవర్ అవుతూనే పెద్దగా గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. మరి మీడియం రేంజ్ హీరోలు ఈ దారిలో ఎందుకు నడవడం లేదు? ఏడాదికొక్క సినిమా రిలీజ్ చేయడానికి ఎందుకు సతమతమవుతున్నారు? పోనీ వారు చేస్తున్న సినిమాలేమైనా భీభత్సమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న క్యారెక్టర్లా అంటే అదీ కాదు. అప్పుడెప్పుడో ఏజెంట్తో పలకరించిన అఖిల్ నెక్స్ట్ సినిమా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. మరి తమ్ముడు అఖిలే కాదు, అన్నయ్య నాగచైతన్య కెరియర్ కూడా స్పీడ్ మీదేం లేదు. ఆయన చేతిలో ప్రస్తుతం తండేల్ మాత్రమే ఉంది. మరోవైపు ఏదో ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నా ఆయన అనుకుంటే ఇంకా స్పీడ్ పెంచొచ్చు. సైమల్టేనియస్గా 2-3 సినిమాలు చేయగల సత్తా ఉండి ఆ దిశగా ఎందుకు ఫోకస్ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నితిన్, రామ్, గోపీచంద్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కార్తికేయ, నాగశౌర్య వీళ్ల పరిస్థితి కూడా ఇంతకు మారుగా ఏమీ లేదు. ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. అవి ఆడకపోతే ఇంకాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ గ్యాప్లో మంచి స్క్రిప్ట్ పడితే ఓకే. ఒకవేళ మళ్లీ తప్పటడుగు పడితే పెట్టిన బడ్జెట్ వసూలు కాక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడాలంటే మీడియం రేంజ్ హీరోల గేర్ మార్చాలి, స్పీడ్ పెంచాలి. అప్పుడే ఏడాదిలో ఒకటి పోయినా ఇంకొకటి ఆడినా సినిమా ఇండస్ట్రీ కళకళ్లాడుతుంది. వాళ్ల కెరియర్కి ఢోకా ఉండదు అన్నది శ్రేయోభిలాషుల నుంచి అందుతున్న మాట. మన దగ్గర సెట్స్ మీద ఉన్న సినిమాలేంటి? పాన్ ఇండియా రేంజ్లో రెడీ అవుతున్న ప్రాజెక్టులేంటి? పొరుగు హీరోల ప్లానింగ్ ఎలా ఉంది? క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయ్యి కాగానే మేకర్స్ జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలివి. మరీ ముఖ్యంగా సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి, క్రిస్మస్ ఈ సీజన్ల మీద గట్టి ఫోకస్ పెట్టాలి. మరి మన వారు ఆ పని చేస్తున్నారా లేదా? ప్రాజెక్ట్ మీద నమ్మకం, ఎప్పుడు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ ఉంటే నమ్మిన సీజన్కి ఫిక్స్ అయ్యి విజయఢంకా మోగించొచ్చని రీసెంట్గా ప్రూవ్ చేసింది హనుమాన్. ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకున్న గుంటూరు కారం, హనుమాన్ సినిమాలకు పేరు దక్కింది. ఎన్నికల కారణంగా ఈ సమ్మర్ మొత్తం గాయబైంది.
కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసుకోవడానికి వీలున్న సీజన్ సమ్మర్. పక్కా కమర్షియల్ కంటెంట్తో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసే సీజన్ మిస్ అయిపోయింది. సమ్మర్లో రావాల్సిన సినిమాలు పోస్ట్ సమ్మర్ వచ్చి ఎలాగోలా నిలదొక్కుకోగలిగాయి. సమ్మర్ తర్వాత టాలీవుడ్ సినిమాలకు పర్ఫెక్ట్ సీజన్ దసరా. తెలుగు వాళ్ళకి పండుగంటే ఇంట్లో ఆచారాలతో పాటు థియేటర్లలో సినిమాలు కూడా. మరి అలాంటి దసరా మీద కూడా ఈసారి మన ఫోకస్ పెద్దగా లేదు. అక్టోబర్ 10న వస్తానన్న దేవరా కాస్త ముందుగానే వచ్చేస్తుంది. ఆ రోజుకొస్తుందని ఆశించిన గేమ్ చేంజర్ కూడా రావడం లేదు. అందుకే ఇంతకన్నా పర్ఫెక్ట్ డేట్ దొరకదంటూ కంగువా కబ్జా చేసేసింది. కమర్షియల్ సినిమాలకు లడ్డూ లాంటి సీజన్ని పొరుగు హీరోలకు అలా ఎలా వదిలేశారని ఫీల్ అవుతున్నాయి ట్రేడ్ వర్గాలు. పోనీ దీపావళికి విడుదలయ్యే సినిమాలున్నాయా అంటే అక్కడా ఖాళీ కనిపిస్తోంది. దసరాకు రావాల్సిన వేట్టయాన్ దీపావళి బరిలో కనిపిస్తోంది. అంటే ఈ సీజన్ కూడా మనకు లేదన్నమాటే. మంచి మంచి సీజన్ల మీద నీళ్లు జల్లిన టాలీవుడ్ డిసెంబర్ మీద ఎక్కువ భారం మోపుతోంది. క్రిస్మస్ మంత్ మాత్రం తెలుగు రిలీజ్ డేట్లతో కళకళ్లాడుతోంది. అయితే పుష్ప 2 రిలీజ్ ఉంటే ఈ లెక్క ఒకలా ఉంటుంది. ఒకవేళ బరిలో లేకుంటే రంగులు ఇంకోలా మారతాయి. విషయం ఏదైనా ఈ ఏడాది డిసెంబర్ తప్ప మిగిలిన సీజన్లను పొరుగు స్టార్లకి రాసివ్వడం మాత్రం ఏమీ బాగోలేదంటున్నారు విమర్శకులు. ఇకపై అయినా పక్కా ప్లానింగ్తో మనవారు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఎదగడం అంటే మెట్టుకు మెట్టు ఎక్కడమే. అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు చెర్రీ. నిన్న మొన్నటిదాకా ఆయన పేరు ముందున్న మెగా పవర్ స్టార్ స్థానంలో గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్కి న్యాయం చేయాలని ఫిక్స్ అయ్యారు రామ్ చరణ్. దానికి తగ్గట్టే అడుగులేస్తున్నారు. రచ్చ సినిమా టైటిల్ సాంగ్ ని నరాన ఎక్కించేసుకుంటున్నారు రామ్ చరణ్. ఆయన ప్రతి అడుగును జాగ్రత్తగా గమనిస్తున్న వారు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ మధ్య ఆయన అడుగేస్తే ఆంధ్ర, సీడెడ్, నైజాం మాత్రమే రచ్చ కనిపించేది. ఆఫ్టర్ RRR ఆ రచ్చ గ్లోబల్ స్థాయిలో స్ప్రెడ్ అవుతోంది. RRR తర్వాత తాను గెస్ట్ రోల్ చేసిన ఆచార్య పెద్దగా ఆడకపోయినా పట్టించుకోలేదు చెర్రీ. పర్సనల్ గా ఎన్నో విషయాలను నేర్చుకుంటూ గేమ్ చేంజర్ క్యారెక్టర్ కి తగ్గట్టు మేకోవర్ అవుతూ పాపతోనూ ఫ్యామిలీ మెంబర్స్ తోనూ పర్సనల్ టైం ని ఎంజాయ్ చేస్తూ గడిపారు. ఇప్పుడు సెట్స్ మీదున్న గేమ్ చేంజర్ లోనూ ఆయన పోర్షన్ కంప్లీట్ అయింది. లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ లో త్వరలోనే చెర్రీ మైనపు విగ్రహాన్ని చూడబోతున్నాం. ఆల్రెడీ బ్యాంకాక్ లో ప్రభాస్ కి, సింగపూర్లో మహేష్ కి, దుబాయ్లో బన్నీకి ఈ విగ్రహాలున్నాయి. లండన్లో ఆ ప్రతిష్టను సొంతం చేసుకుంటోన్న తొలి సౌత్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు చరణ్. ఆగస్టు 15 నుంచి 25 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవానికి గౌరవ అతిథిగా వెళ్లనున్నారు చెర్రీ. అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ అవార్డును అందుకుంటోన్న తొలి ఇండియన్ సెలబ్రిటీ, మా హీరోనే అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ఆస్ట్రేలియా నుంచి వచ్చాక సెప్టెంబర్లో సరికొత్త మేకోవర్తో బుచ్చిబాబు సెట్లో అడుగు పెడతారు చెర్రీ. సినిమా విడుదలై పాటలు హిట్ అయ్యాక యూనిట్ అందరూ కలిసి చాట్ బస్టర్ సంబరాలు చేసుకుంటున్నప్పుడు అంతా హ్యాపీగానే ఉంటుంది. కానీ సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ ఆలస్యం చేయడం వల్ల స్కెడ్యూల్స్ డిలే అవుతున్నప్పుడు కెప్టెన్ పడే పాటలు ఎవరికి అర్థమవుతాయి? ఇప్పుడు ఈ లైన్లో కొరటాల వింటే భలే ఖుషి అవుతారేమో. దేవర మూవీకి సేమ్ టు సేమ్ ఆయన ఇలాంటి ఇబ్బందే ఫేస్ చేస్తున్నారు అన్నది ఇండస్ట్రీ టాక్. దేవర సినిమా ఓపెనింగ్ లో స్పెషల్ అట్రాక్షన్ లో అనిరుద్ అపియరెన్స్ కూడా ఒకటిగా నిలిచింది. ఇదే జోరుతో పాటలిచ్చేస్తే పండగ చేసుకుంటామని అనుకున్నారు ఫ్యాన్స్. మొన్నటికి మొన్న రిలీజ్ చేసిన సింగిల్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఎన్నిసార్లు విన్నా పెద్దగా ఎక్కలేదు ఈ పాట జనాలకు. పోనీ నెక్స్ట్ పాటలైనా బావుంటాయా అనంటే ఇప్పటిదాకా నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీదే క్లారిటీ లేదు. దీనికి రీజన్ అనిరుద్ ఇంకా ట్యూన్స్ ఇవ్వకపోవడమే అనే మాట వినిపిస్తోంది. తారక్ లాంటి మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ సినిమాకి అనిరుద్ ఇలా చేస్తే తెలుగు సినిమాలంటే ఆయనకు చిన్నచూపా? లేకుంటే తెలుగు హీరోల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారా? ఆయనతో పని చేయించుకోవడం కొరటాలకు చేత కావడం లేదా? తెలుగు, తమిళనే తేడా లేదు. అనిరుద్ తీరే అంతా డైరెక్టర్లను తెగ తిప్పించేసుకుంటారు అంటూ గతంలో నెల్సన్ విడుదల చేసిన ప్రాంక్ వీడియో వైరల్ చేస్తున్నారు అభిమానులు. మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ మినిట్లో సాంగ్స్ ఇవ్వడం వల్ల షెడ్యూల్స్ డిస్టర్బ్ కావడమే కాదు, క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా దెబ్బతింటుందని, ప్రతి డిపార్ట్మెంటు డెడ్లైన్ మీట్ కావాలనే అర్జెంట్లో చుట్టేసే కార్యక్రమం మొదలు పెట్టేస్తారని, దానివల్ల క్వాలిటీ మిస్ అవుతుందన్నది అందరిలోనూ టెన్షన్ పెంచుతోన్న విషయం. ఇదే టెన్షన్ కంటిన్యూ అయితే అనిరుద్ని తెలుగు జనాలు వాహ్ నువ్వు కావాలయ్యా అని మాత్రం అనుకోరు. తెలిసి వచ్చినా తెలియకుండా వచ్చినా గ్యాపే కదా. కనిపించి ఎన్నాళ్ళైంది అంటూ తమ అభిమాన హీరోయిన్లను చూసి ఆత్మీయంగా అడుగుతున్నారు అభిమానులు. సాయి పల్లవి టు సమంత అందరినీ ఇదే టాపిక్తో పలకరిస్తున్నారు.
విషయం ఏమిటో మీకు అర్థమైంది కదా, డీటెయిల్గా మాట్లాడేసుకుందాం రండి. 2022లో గార్గి సినిమాతో తెలుగువారిని కూడా పలకరించారు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. ఆ తర్వాత ఏమైపోయారు అంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడైతే రౌడీ బేబీ చేతిలో నార్త్లో 1-2 సినిమాలున్నాయి. 2024 ఎండింగ్లో తండేల్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. అప్పటిదాకా గార్గి జ్ఞాపకాలతోనే ఉండాలి ఫ్యాన్స్. రష్మిక చేతిలో చెప్పుకోవడానికి 6 సినిమాలున్నాయి. కానీ లాస్ట్ ఇయర్ యానిమల్ తర్వాత ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ ఏడాది ఆఖరులో పుష్ప ఉంటుందో లేదోననే అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ రాకపోతే 2024లో నేషనల్ క్రష్కి ఒక్కటంటే ఒక్క రిలీజ్ కూడా ఉండదు. రష్మిక సంగతే అలా ఉంటే పూజా హెగ్డే గురించి చెప్పుకోవడం దండగంటున్నారు జనాలు. అప్పుడెప్పుడో F3లో ఓ పాటకు స్టెప్పులేశారు ఈ బ్యూటీ. ఆ తర్వాత చెడీ చప్పుడు లేదు. మళ్ళీ ఎప్పుడు పలకరిస్తారో తెలీదు. అప్పటి వరకు పాత జ్ఞాపకాలను నెమరేసుకోవాల్సిందే ఫ్యాన్స్. సమంత మాత్రం గుడ్ న్యూస్ చెప్పేశారు. నెక్స్ట్ మంత్ షూటింగ్ పక్కా షురూ చేస్తానని మాటిచ్చేశారు. సో నెక్స్ట్ ఇయర్ స్క్రీన్స్ మీద బొమ్మ పడ్డం గ్యారంటీ అన్నమాట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఖుషీ అంటూ సరదాగా పాడుకుంటున్నారు అభిమానులు. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.